ప్రాంతీయ రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన కిషోర్ రెడ్డిపై కొందరు వ్యక్తులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఆయన అనుచరులు తీవ్రంగా ఖండించారు. 3 దశాబ్దాలుగా ప్రజల మధ్య ఉంటూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడిపై విమర్శలు చేయడం తగదని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా మడిపల్లి గ్రామ సర్పంచ్ రామలింగం మాట్లాడుతూ కిషోర్ రెడ్డి 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో నిమగ్నమై ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. కిషోర్ రెడ్డి వద్దే రాజకీయాలు నేర్చుకున్న వారు ఇప్పుడు ఆయనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాజకీయ ప్రయత్నాల కోసం సీనియర్ నాయకులను విమర్శిస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మా నాయకుడిని వ్యక్తిగతంగా దూషిస్తే రాజకీయంగా తగిన రీతిలో బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు. ప్రాంత అభివృద్ధి కోసం శ్రమిస్తున్న నాయకుడిని విమర్శించడం కంటే ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే మంచిదని సర్పంచ్ సూచించారు. కిషోర్ రెడ్డికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని, అసత్య ప్రచారాలు చేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, వెంకటస్వామి, రమేష్, పందులు యాకయ్య, మహంకాళి ప్రభాకర్, రావుల్ అనిల్ రెడ్డి, పాపిరెడ్డి, రాములు, అరుణ్, భార్గవ్, పాషా, అక్బర్, దేవేందర్, యాకయ్య, చంద్రు, మహంకాళి యాకయ్య తదితరులు పాల్గొని కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. సీమల దండున్నది, ఆ దండును తట్టుకునే కెపాసిటీ నీకు లేదు, నిన్నించేం కాదు. ఆయన గుడ్డేలు కాసంటోడు. గుడ్డేలకు జుంపాలు రోమం ఉంటుంది, ఆ రోమంలో ఒక రోమం నువ్వు. వాళ్ళనే ఊడిపోయిన రోమం అంటారు చూడు, ఆ ఊడిపోయిన రోమంతో బరాబరు నువ్వు ఆయనకు. నువ్వు ఆయన ఏం చేయగలుగుతావు? నువ్వు నేను చేయగలదు. మేము గతంలో చెప్పినాము, రామలింగం కాదు రామలింగం కొడుకును నిలబెట్టి కూడా గెలిపిస్తామని మేము ఇలా ఈ మీడియా సమావేశాలను సవాల్ చెప్తాను. నీ దమ్ముంటే రేపు నిలబడను. అదే రామలింగంతో మేము రేపు రాజీనామా చేపిస్తాము, నువ్వు నిలబడు. రామలింగం పెద్ద కొడుకుతో మేము రేపు నామినేషన్ వేపిస్తాము, మళ్ళీ ఎలక్షన్ నడిపిస్తాము. దమ్ముంటే నువ్వు గెలువు అతని మీద. నీ విలువలు ఎక్కడ పోయినాయి అంటే, ఎంపీటీసీగా నిలబడి 5 లక్షలకు అమ్ముడు పోయిన రోజే మడిపల్లి గ్రామంలో నీ నైతిక విలువలను కోల్పోయినావు. 5 లక్షల రూపాయలకు అమ్ముడు పోయినప్పుడే నీ నైతిక విలువలను కోల్పోయినావు. ఒక వార్డు మెంబర్గా గెలవలేదు నువ్వు. ఇలా పొనుగోడు సోమేశ్వరరావుకి ఇలా నువ్వు సపోర్ట్ చేసి ఈ సమావేశం పెట్టినావు. మా చెల్లె పంచకల్పనకు సపోర్ట్ చేసి నువ్వు ఇలా సమావేశం పెట్టినావు. మా చెల్లె రాష్ట్ర నాయకులే మహిళా సంఘం. ఒక వార్డు మెంబర్ ఎందుకు గెలవలేదండి మీరు? పొనుగోడు సోమేశ్వరరావు కోట్లాది రూపాయలు ఉన్నాడు, ఒక వార్డు మెంబర్ ఎట్లా గెలవలేదండి? ఈ పిల్లలను ఎగేసి అలా తిట్టిస్తానో మా వాళ్ళను. నీకు దమ్ముంటే నువ్వేరా ఎదురు మా దొరతో మాట్లాడదాం. మా దొరను ఇటు కూర్చోబెడతావు, నువ్వు అటు కూర్చో, మనం మాట్లాడుకుందాం రండి. సవాల్ వింటుండ్రా? ఒకటే ముచ్చట, ఎన్నం సోమిరెడ్డి చాలా జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. నువ్వు మాట్లాడే ముందు చాలా జాగ్రత్త మాట్లాడాలి. వల్గర భాష మరవాలను, తొడలు కొట్టడం, జబ్బలు జరచడం అందరికి వస్తాయి. అందరు జరగలుగుతాం జబ్బలు. వింటాలా? ఇవాళ అమ్మ, ఇవాళ జాన్సమ్మ ఎసేసినమ్మ దండం పెట్టి ఒకటే చెప్తున్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం, మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో 33 సంఘాలు ఉన్నాయి, గుంపులు ఉన్నాయి. ఆ గుంపులలో మేము రేవంత్ రెడ్డి గుంపు, రాహుల్ గాంధీ గుంపు, రాజగోపాల్ రెడ్డి గుంపు, స్థానిక జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి గుంపు, రఘురామరెడ్డి గారి గుంపు. మాకు ఎంతమంది ఉన్నారు? మీరే కాదు. ఇలా మీకు కూడా మేము శిరస వహించి దండం పెడుతున్నాము. ఇలా మీ సమస్యలు కూడా పనిచేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం. రేపు వచ్చే స్థానిక సంస్థలలో అన్ని విధాలా మీకు సహకరిస్తాం. మీరు మాకు సహకరించాలి, మీతో కలిసి వస్తాం. కానీ ఇలాంటి గుంపును ఒక మద్యం తాగి, మద్యం సేవించి, ఆకతాయి పిల్లల్ని ఎగేసి ఈ మాటలు మాట్లాడుకుంటూ పోతే మనం లాస్ అవుతాం. కనుక మీరు దయచేసి పెద్దలు మీరు అవగాహనతో ఆలోచించాలి. మమ్మల్ని అందరినీ మీరు మీ కొడుకులాగా చూసుకోవాలి. మీరు తల్లి లాంటి వాళ్ళు, అందరినీ సమర్థించాలి, అందరికీ సమాధానం చెప్పాలి, అందరినీ కూర్చోబెట్టాలి, అందరితో మాట్లాడాలి. మీరు దయచేసి చెప్తున్నా. ఇటువంటి విషయాలు మళ్ళోసారి పురోగమనం అయితే మళ్ళా కొట్లాటలు, తగాదాలు, కేసులు ఇవన్నీ తయారైతే కనుక దయచేసి మీరు ఆలోచించాలని కోరుకుంటూ, ఇంకొకసారి అయ్యా మా దళిత సోదరులకు ఇంకో మాట చెప్తున్నా. మా దళిత సోదరులకు, మా సంపద మాదిగా, సాయిమల్ల మాదిగా, వెంకన్న మాదిగలు, అయ్యా మీరు ఎక్కడి నుంచి పోయిలో ఒకసారి ముందుగా ఆలోచించుకోండి. మీరు ఎక్కడి నుంచి పోయారు? మీరు ఎక్కడ లీడర్గా తయారయ్యారు? అసలు మీ రాజకీయ భవిష్యత్తు ఏంది? ఇలా మీడియా సమక్షంలో మాట్లాడడానికి ఎదిగిల్లంటే మీరు ఎక్కడి నుంచి ఎదిగిల్లు? ఎక్కడ నేర్చుకున్న అవేర్నెస్, ఎక్కడ నేర్చుకున్న తెలివి? ఇలా నేను మాట్లాడుతున్నట్టే నా గురువు మందకృష్ణ మా దగ్గర నేర్చుకున్నా, వచ్చి ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నా. ఇలా మీ గురువు ఆర్ కృష్ణ కిషోర్ రెడ్డి మడిపల్లిలా గత 15 ఏళ్ళ కానించి అతని దగ్గర ఉన్నారు, తాగిరు, తిన్నారు, అన్ని విధాల ఆర్థికంగా, శారీరకంగా అన్ని విధాల లాభం పొందిలు. ఇవాళ తెలివి నేర్చుకొని బయటపడి పిల్ల గుడ్డులకి వెళ్ళి బయటికి వెళ్ళి తల్లి కోడిని తన్న విధంగా మీరు బయటికి వెళ్ళిపోయి ఆ విధంగా మాట్లాడుతున్నారు. కనుక మీకు కూడా పద్ధతి కాదని హెచ్చరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏంటంటే మొన్నటి రోజులు మున్సిపాలిటీ ఎలక్షన్లో తొర్రూరు మండలంలో ఓడబండ సర్పంచులు, ఓడబండ కౌన్సిలర్లు కలిసి ఒక సమావేశం ఏర్పడడం జరిగింది. ఆ సమావేశంలో ఏం జరిగింది? ఓటమికి కారణము హరిప్రసాద్ గారు, కిషోర్ రెడ్డి గారిని ఆరోపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ సర్పంచ్లు అనేది
మేడం గారు ఇష్టం. ఆ రెబల్లో గెలిచినాము. సరే, మేము ఏమైతే గెలిచినామో మళ్ళీ తర్వాత మేము అదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగినాం. మమ్మల్ని కూడా పిలిచిరు, మున్సిపాలిటీలో పనిచేయమన్నారు. వాళ్ళకు నాణ్యత లేని సామాను వాడినట్టుగా పలుకుబడి లేని కార్యకర్తల టికెట్లు ఇచ్చి సమన్వయం లోపంతో కార్యకర్తల సమన్వయం చేసుకోలేక, మోటివేషన్ చేసేక, ఫోన్ మేనేజ్మెంట్ లేక వాళ్ళు ఓడిపోయి మా మీడియాల మీద బురద తల్లి అనేకమైన అవాండాలు ఎత్తారని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే మేము దాన్ని ఖండించి తెల్లారి రోజు మీటింగ్ పెట్టినాం. కానీ అంతటితో ఆగకుండా ఈ నాయకులు ఏం చేసిరు, ఈ తొర్రూరు మండలంలో ఉన్న మున్సిపాలిటీ నాయకులు ఏం చేసిరు, మా దగ్గర ఉన్న కొంతమంది ఇద్దరు దళిత లీడర్లను మా ఓడిపోయిన సర్పంచ్ని పట్టుకొని పోయి ఇది డైరెక్ట్ కిషోర్ రెడ్డి గారి మీద వాళ్ళ ఎటాకు లేక, వాళ్ళకు దమ్ము ధైర్యం లేక, తొర్రూరు మండల నాయకులు కానీ మున్సిపాలిటీ నాయకులు లేక మా విలేజ్ నాయకులను అడ్డు పెట్టుకొని మా విలేజ్ల బూడిది పోసిన అంటే కుక్కల చాట్ల తవుడు పోసి కుక్కలు వేసే విధంగా ప్రయత్నం చేసి మా ఊరిలోకి మాకు లొల్లి పెట్టడం కోసం మా నాయకులను తీసుకొని అదే డాక్టర్ సోమేశ్వరరావు దాబాలో కూర్చోబెట్టి అందరికీ తినిపించి తాపించి మళ్ళీ మా ఊరి మీద, మా కిషోరెడ్డి గారి పేరు మీద, నా మీద నన్ను అంటాడయ్యా ఈ ఎన్ఎం సోమరెడ్డి అంటాడు, నువ్వు కాదు ఎన్ఎం రామలింగంను రాజీనామా చేసి నువ్వు నిలబడరా అంటాడు. వీడు మాటలు దారుతాడు అనవసరంగా. ఇంతవరకు కూడా నేను ఎక్కడ కూడా సోమిరెడ్డి అని మర్యాదగా పిలిచిన వాడు నన్ను కులం పేరుతోటి సాకరోడు 10 సార్లు గెలిచిండని ఎక్కడైనా నా దళిత చోర్ల ముందు బదార్లా వీధులలా అంటాడు. ఇంకొకసారి కనుక ఆ మాట వింటే ఇప్పటికే నీకు ప్రజలు బుద్ధి చెప్పిరు. నేను గడప తిరిగిన ప్రతి ఆపదలో ఉన్నా, ప్రతి సంపదలో ఉన్నా, కష్ట సకలలో ఉన్నా కాబట్టి అందరూ నన్ను ప్రజలు ఆదరించారు, నిన్ను రిజెక్ట్ చేశారు. ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకో. నువ్వు గతంలో 2001 నుంచి నీకు ఒకసారి యాక్సిడెంట్ అయింది, అప్పుడే నీకు మెంటల్ పోయింది. నీ పేరు మెంటల్కి ఇష్టం అంటారు. చిన్న పోరిని అడిగినా మెంటల్కి ఇష్టం అంటారు, పెద్ద పేరునా మెంటల్కి ఇష్టం అంటారు. పాపం జస్వేషన్ మేడంకి ఝాన్సీ మేడం తెలియక నీ దగ్గర ఏదో ఉందా అని చెప్పి నీకు టికెట్ ఇచ్చి నీకు డిపాజిట్ రాలేదు. నువ్వు నా ఎలక్షన్ కాకుండా గత ఎలక్షన్లో యాదవ సంఘం అయిన మా సోదరుడు అప్పారావు మీద నువ్వు వార్డు మెంబర్ ఓడిపోయినావు. 2011 నుంచి ఇప్పటి వరకు ఒక వార్డు మెంబర్గా, ప్రజాప్రతినిధిగా నువ్వు గెలవలేనివి. ఒక జిల్లా నాయకుడు, ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రామసాయం బిడ్డ నుంచి వచ్చిన అతను నువ్వు ఢీకొంటా అంటున్నావు. నువ్వు ఏంది నక్కకు నాగలికున్న లోకం, నువ్వేమంటున్నావు? రెచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టి నిన్ను తన్నాలని చూస్తాను. నిన్ను దంతే కుక్కని తన్నట్టు నిన్ను ముట్టుకోవరా బిడ్డ. నీకు దమ్ముంటే స్థానికంగా రా, ఏ ఎలక్షన్లకు వస్తావా రా, పిఎస్ఐ డైరెక్టర్ వస్తావా, ఎంపీటీసీ వస్తావా, జడ్పీటీసీ వస్తావా, మేడం దగ్గర టికెట్ తెచ్చుకుంటావా, మా దగ్గరికి రా. ఇదివరకే ఓడిపోయినావు, మా దగ్గరికి వచ్చి క్షమాపణ కోరు, నిన్ను గెలిపిస్తాం. కానీ అయినా కొన్ని కాలమాటలతోటి నువ్వు వచ్చిన మాటలతోటి ప్రజలను రెచ్చగొట్టి మంచిగా ఉన్న క్రమశిక్షణ ఉన్న ఊరును ఆగం చేస్తున్నావు బిడ్డ. నువ్వు ఛాలెంజ్ చేసిపోయిందిరా పిల్ల. నువ్వు అసలు నీ 18 మొన్ననే తెలిసిపోయింది. నువ్వు వార్డు మెంబర్ ఓడిపోతుంది, సర్పంచ్ ఓడిపోతుంది, మండలంలో ఇజ్జతే పోయే. నువ్వు పొద్దున్న లేతే పార్టీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నావు. నేను ప్రజలు రియాక్ట్ చేసినా కూడా నీకోసం పాప మేడం, ఎమ్మెల్యే మేడం, ఝాన్సీ మేడం ఇల్లు తిరిగి ప్రచారం చేసినావు. అయినా నీకు స్థానం లభ్యలే. ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నీకు సిగ్గు సేరం లేదు. సిగ్గు సేరం ఉంటే ఇంకోసారి ఈ పిచ్చి మాటలు మానుకొని నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. నువ్వు అయినాయి కానీ నీ స్థాయికి తగ్గ మాటలు కిషోర్ రెడ్డి గారిని అంటే ఖబర్దార్ బిడ్డ, పంట పెట్టి తొక్కుతాం. నువ్వేమనుకుంటున్నావు? మేము గెలిచి ఉన్నాం, నువ్వు ఓడిపోయిన ప్రిస్టేజ్లో ఏం మాట్లాడతారో అని ఇన్ని రోజులు ఊకున్నాం. ఇక ఊకునేది లేదు బిడ్డ. నిన్ను ఎక్కడ పడితే అక్కడ తరివి కొడతాం. తస్మాత్ జాగ్రత్త. నేను దయచేసి చెప్తానా, ఎమ్మెల్యే మేడం గారు కానీ, ఝాన్సీ మేడం గారు కానీ పెద్ద మనసు చేసుకోండి. మా విలేజ్లలో 2 కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మమ్మల్ని తరివి కొట్టినామని టీఆర్ఎస్ పార్టీలో పోము. మాకు ఎలాంటి సహకరించలే. దయాకర్ రావుతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు రూపాయి కనుక ఇచ్చినా కూడా నేను బొడ్రాయి కాడ ప్రమాణం చేస్తాను, 2 పిల్లలు పెట్టుకొని. టీఆర్ఎస్తో సంబంధం ఉన్న నామినేషన్ వేసిన క్యాండిడేట్ కూడా లాస్ట్కు విరమింప చేసి అదే సూర్యరెడ్డి గారు అదే ఎమ్మెల్యే గారి సమక్షంలో కప్పుకున్నాడు. ఇవాళ వచ్చి ఆయన ప్రెస్ మీట్లో కూర్చున్నాడు మగోడు. వాడు మాట్లాడే స్థాయా అచ్చర ముక్కో రాదు. నువ్వు టీఆర్ఎస్ నుంచి